కళింగ చాలా పవర్ఫుల్ టైటిల్ అండ్ కాన్సెప్ట్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎట్లా స్టార్ట్ అయిందంటే హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ కళింగ? ద ఫస్ట్ మూవీ నాది అయిపోయింది కెరోసిన్ చేశాక. దెన్ ఐ థాట్ ఇంకొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామో ఈ దాని ఎక్స్పీరియన్స్తో కొత్తగా ఏదైనా ఇద్దామన్న తాపత్రయంతో వీ రోట్ ఎ స్టోరీ లైక్ కొత్తగా ఆడియన్స్కి చూపించాలి ఏం చేయగలుగుతాం అని. సో వీ రోట్ ఎ స్టోరీ అండ్ ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. దట్ ఈస్ కళింగ. అంటే జనరల్ గా కళింగ మీరే డైరెక్ట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం మీరే యాక్ట్ చేసి ఉన్నారు. కరెక్ట్. మీరు వేరే వాళ్ళకి నరేట్ చేశారా, లేకపోతే మీరు ఫస్ట్ చాయిస్ మీరే అనుకున్నారా? నరేషన్ వచ్చే వరకు ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు. బేసిక్గా ట్రై చేశాను, ఎందుకంటే సరే డైరెక్షన్ చేసుకుంటూ వేరే వాళ్ళు హీరో ఉంటే కొంచెం నాకు స్పేస్ దొరుకుతుంది, కొంచెం ఇంకా స్పేస్ దొరుకుతుంది అనుకున్నాను. బట్ అట్ ది సేమ్ టైం వర్కౌట్ అవ్వలేదు ఎందుకు, నాకే అయ్యేది ఉన్నట్టుంది. జనరల్ బెస్ట్ గా వచ్చింది. ఎవరు అనుకున్నారన్న దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకునేటప్పుడు ఉంటది కదా ఈ హీరో గురించి, అట్లా అనుకోవాలి. రాసుకునేటప్పుడు ఏం లేదు, ఇది మాస్ క్యారెక్టర్ నే రాసేసుకున్నామని. తర్వాత సరే బిజినెస్ అవ్వాలంటే లేదా ఆడియన్స్ లో ఎక్కువ మనం రీచ్ అవ్వాలంటే కొన్ని నోటెడ్ ఫేసెస్ కానీ నోటెడ్ హీరోలు కానీ ఇలా కావాలి కదా. సో అప్పుడు కొందరు అనుకున్నాను హీరోస్ని. అలా నేమ్ చెప్పొచ్చు కదా. సత్యదేవ్ గారిని అనుకున్నాను, తిరువీర్ గారిని అనుకున్నాను. సో దే ఆర్ బిజీ యాక్చువల్లీ, వాళ్ళు తెలుసు, ఐ నో దెమ్ పర్సనల్, బట్ దే ఆర్ స్లైట్లీ బిజీ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. ఆ అప్రోచ్ అవ్వాలి, ఇంకా టైం దొరకలేదు. ఇంకా తర్వాత మా బిజీలో మేము వెళ్ళిపోయాము. అవును, జనరల్ గా ఒక సినిమాని చేసి రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది కూడా కొత్త వాళ్ళతో చేయడం అనేది ఎంత బాధ్యతగా ఉంది, నెక్స్ట్ ఎంత బరువుగా అనిపిస్తుంది మీకు? లాట్ ఆఫ్, బికాజ్ ఏంటంటే మామూలుగా యాక్ట్ చేసి వచ్చేస్తాం, అది డిఫరెంట్ థింగ్. బట్ అన్నీ కలిసి అన్నీ సెట్ అయిపోయి ఉన్న దాంట్లోనే మనం చేసుకుంటూ ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చి బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవ్వాలంటే ఇట్ విల్ బి టఫ్. అండ్ అట్ ది సేమ్ టైం మనం అక్కడ యాక్ట్ చేస్తూ ఇక్కడ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిట్ కట్స్ తెలిసి ఉండాలి. 8 నుంచి 7 వరకు మనం అక్కడ వాడుతున్నాం, ఇది వచ్చేసింది, ఐఎమ్ డన్, నెక్స్ట్ ఏంటి, అట్లా వెళ్ళిపోయాను నేను. సో బేసిక్ గా ఒక డైరెక్టర్ కి ఎడిట్స్ తెలిస్తే, ఐడియా ఉంటే, స్క్రీన్ ప్లే ఎలా వస్తుంది, అక్కడ స్క్రీన్ లో సరిపోయింది ఇది అంటే చాలా నాకు అక్కడ వేరే వాళ్ళు ఎన్ని తీసుకోమన్నా నేను ఉంటాను. అండ్ అట్ ది సేమ్ టైం మా డిఓపి గారి వర్క్ కానీ, మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ అండ్ సాంగ్స్ కానీ అన్ని హైలైట్ అయ్యాయి. వి టుక్ పర్సనల్ కేర్, లైక్ ఏదో సినిమా తీసేయాలి జనాల్లో వదిలేయాలని అయితే రాలేదు. మార్క్ చేయాలి, ఈ సినిమా ఒక పాత్ బ్రేకింగ్ అవ్వాలని, జనాల్లో ఇక్కడ సస్టైన్ అవ్వాలనే చేసాం. So coming to you, say something about your character in Kalinga. So first of all, everyone, andariki namaskaram. Na peru Pragya Nayan, PRAGYANAYAN, Pragya Nayan, not Pragna, please. So call me guys Pragya. Yes. So Kalinga, it's as you already saw this teaser and all, it is all about, it is a content based movie. So you will find fantasy, thriller, horror, and my character is in this movie I have no makeup look, means no makeup, almost I am raw. Okay. Yeah, I'm only using the kajal and the lip balm and all like that. So basic things. Yes, yeah, like Dasara movie, how Kirti Suresh look is there, Kantara, how that girl look. So that kind of character for me, it was like working with this kind of without makeup and in front of camera, it was a little different. But I think working with Dhruvaji it was he made me look good in the screen, so I was like, okay. Chakravyuham film, portrayed a negative gray shade character. Yes. And in this you are main lead. Yes. Yeah. What was the transition? So Chakravyuham also, when I met Madhuji, he asked me which character you want to do, Pragya. So everyone do the positive characters, so there you will not focus that much. That's what I feel. So that's why I choose that character, Shilpa character. Good scope for performance. Yes. Yeah, exactly. So that I got the name also because of that, in that character compared to Siri character. So in this I have village girl character, the hero girlfriend and wife character. So it's a good, I have good, I think I have given my 100%, and now audience will tell me how I have I have done in that movie. Yes.